కాకినాడలోని స్టెల్లా షిప్ లో రేషన్ రైస్ అన్లోడింగ్ పూర్తయింది. బార్జీల ద్వారా యాంకరేజ్ పోర్టులోని లంగరేవుకి అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించారు. ఒక బార్జీలో 700 టన్నులు, మరొక బార్జీలో 620 టన్నులు, మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని పోర్టులో హెచ్ గోడౌన్ లో నిల్వ చేశారు. అధికారులు వాటిని సీజ్ చేశారు. మరోవైపు షిప్ లోకి 19,785 టన్నుల బియ్యాన్ని లోడ్ చేయాల్సింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నవంబర్ 11 నుంచి స్టెల్లా షిప్ కాకినాడ పోర్టులోనే ఉండనుంది. జనవరి 4 బియ్యం లోడుతో పశ్చిమాఫ్రికా దేశానికి ఈ షిప్ బయలుదేరనుంది. రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో స్టెల్లా షిప్ 48 రోజులుగా నిలిచిపోయింది. ఈ నౌకలో రేషన్ బియ్యం పట్టుబడటంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని ఆదేశాలు జారీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం ఒడ్డుకు తరలించడం కష్టంగా మారింది. ఈ నెల 26వ తేదీ నుంచి మరో తుఫాన్ రావడంతో ఈ ప్రక్రియ మరింతగా ఆలస్యమైంది. ఈ భారీ నౌకలో నుంచి బియ్యం అన్లోడింగ్ అయిన తర్వాత మరో 12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేయాలి. తర్వాతే ఈ నౌక కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పశ్చిమాఫ్రికాలో కోటోనౌ పోర్టుకి వెళ్తుంది. ఇక కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పశ్చిమాఫ్రికాకి 26 రోజుల ప్రయాణ సమయం పడుతోంది. ఈ నౌక లోడింగ్ చేసుకుని వచ్చే జనవరి నెలాఖరుకు కోటోనౌ పోర్టుకి చేరుకుంటుందని నౌక అధికారులు భావిస్తున్నారు.